టెన్షన్ పడకూర్రి. ఈ రోజు కాంచి కాలిపోయిన పక్క నుంచి పోపిస్తాం, మార్కెట్ నడిపిస్తా, కాంటలు చేపిస్తా. మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోగా. మొక్కలు కాలిపోయినాయి, మొక్కలు కాలిపోయినాయి సార్. కాలిపోయిన మొక్కలు స్వయంగా నాదే కాలిపోయింది. పంట కాలిపోయింది. ఇస్తాయి వచ్చిండు మార్కెట్ లోనే చూపిస్తారా అంటే మీ మార్కెట్ కూడా మీకు లేదు అంటే మీకు ఒక సెక్యూరిటీ లేదు. సెక్యూరిటీ లేరు, ఇలా చైర్మన్ లేరు. చైర్మన్ లెవెల్ రెడ్డి సాబ్ వడ్ల బేరం చేశాను. వడ్ల బేరం చెప్తాడు, రాజా వస్తాడు. అందుకే సీఓ అంటే రెడ్లవాడ జనార్దన్. సీఓ అంటే జనార్దన్ రెడ్లవాడ. పాప ఆయన వస్తాడు, చూసిపోతాడు. ఇందాక రాడు, కొడతాడని భయంతో. మరి ఎంత పంట నష్టమైంది నీకు? నాకు ప్రస్తుతానికి 5 బస్తాలు కాలిపోయిందండి. మాకు పరద కాలిపోయి 2000 పరద కాలిపోయింది. వెంటనే కాంట సెక్యూరిటీ లేదు, మంచిగా కూడా లేదండి మాకు. ఇక్కడ మంచిగా లేరు. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి వచ్చినాక మీ పరిస్థితి ఎట్లా ఉంది? పేరు తీయకండి ప్లీజ్, పేరు తీయకండి. ఎందుకు వద్దు, ఎందుకు పేరు తీయకు. ఎందుకు వద్దు, ముఖ్యమంత్రి కాదే, ముఖ్యమంత్రి కాదే. నేను ఎలాంటి పర్సన్ కంటైనర్ పర్లే కానీ పేరు తీయకు. పేరు వద్దు, తీయకు. ఈ ప్రభుత్వం కనుక మొక్కలు కొంటే పేరు తీసుకునే బాగుండు. ఇక్కడ కట్టు లేదు కాబట్టి పేరు తీయకు. రేవంత్ రెడ్డి పేరు చెప్తానే నీకు అంత వస్తుంది. ఇలా పని కనుక సక్సెస్ అయిపోతే కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే మీ బ్రహ్మాండంగా పులి మార్పు అన్నారు కాదే అన్న. పని ఒకరు చెప్పారన్న, అది పిచ్చోళ్ళు అన్నోళ్ళు పిచ్చోళ్ళు అయిపోయినారు. ఎట్లా బుర్ర పడిపోయారు. నేనైతే యూరియా బస్తాలు దొరికినాయి అన్న. మనకి తెలిసే ఉంది కదా, మళ్ళీ కాదు ఎందుకు కొత్తది వద్దు. అరే యూరియా బస్తా మీ రైతులకే కాదే తెలవాల్సింది అన్న. అంత అనుభవం వచ్చింది అన్న, అంత అనుభవం వచ్చింది, తెలిసిపోయింది ఈ మ్యాటర్ ఏందో అంతా. ఎత్తారమ్మా లోటు అన్నాక మాట పక్క పెట్టి అంటున్నా కదా. అంతేనా? ప్రభుత్వం అనేది మాట పక్క, ఓటు కూడా పక్క పెట్టు. ఫస్ట్ మన న్యాయం జరగాల, మొక్కలు కొనాలన్నా. ఇప్పుడు సార్ మాట్లాడండి, మేడం అంటా అది తడిచిపోయిన బత్తలు ఎట్లా అంటా అది అడుగులో తడిచిపోయింది. మళ్ళీ పల్టాయించాలా? ఎవరు పంటేస్తారు? బత్తాలు మేమే నింపినాం, మేమే తీసుకున్నాం. అవును, బస్తాలు మీరు తీసుకుంటే అమాన్యులు డబ్బులు తీసుకుంటారట కదా. 60 రూపాయలు కింటాకు, 60 రూపాయలు.